అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. నిజంగా అండి, మనకి ఈ చలికాలంలో కమల పండు చేసినంత మేలు ఇంకేది చేయదనుకుంటా నేను. ఎందుకంటే కమల పండుని తిన్నా, ఒకవేళ దాని తొక్కలు యూస్ చేసుకున్నా సరే చాలా మంచిదండి. ఈ వీడియోలో నేను ఫేస్ మాస్క్ ఇంకా స్కిన్ టోనర్ కూడా రెడీ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీని ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. ముందుగా మనం కమల పండు తొక్కని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి. మాక్సిమం ఎంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే, స్కిన్ కి బాగా ట్యాన్ పట్టేస్తుంది కదండి, ఇంకా ఇప్పుడిప్పుడే నల్ల మచ్చలు వస్తాయి కదా, అదే పిగ్మెంటేషన్ వస్తుంది కదండి. వాళ్ళు గనక ఈ స్కిన్ టోనర్ ని గానీ ఇంకా ఈ ఫేస్ మాస్క్ కి గానీ చక్కగా యూజ్ చేసుకుంటే బాగా రిజల్ట్ కనిపిస్తుందండి. బయట మనం చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం కదండి, కానీ ఇంట్లోనే చక్కగా మనం స్కిన్ టోనర్ ఇంకా ఫేస్ ప్యాక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇందులో నేను పెద్దగా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడట్లేదండి. జస్ట్ కమలాకాయకున్న ఆ పీల్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూస్ చేస్తాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ ప్యాక్ ఇంకా స్కిన్ టోనర్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ పీల్ నేను ఒక కాయ నుంచి మాత్రమే తీసుకున్నానండి. ఇట్లాగ మనం వాటర్ మునిగే వరకు, అంటే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా మరిగించుకోవాలండి. 2 కప్స్ వాటర్ పోస్తే గనక 1 కప్ అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట. ప్రాసెస్ అంతా కూడాను మీకు ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఇలా మరిగించుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మూత పెట్టేసుకోవాలి. మరిగేటప్పుడు చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఏంటంటే, నా వీడియోని కనుక ఇదే స్టార్టింగ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీకు యూస్ఫుల్ వీడియో ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, 2 కప్స్ వాటర్ పోస్తే 1 కప్ అయ్యేదాకా మరిగించుకోవాలని చెప్పాను కదా, నాకు ఇక్కడ చక్కగా మరిగిపోయిందండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక స్టైనర్ సహాయంతో వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 కప్స్ వాటర్ కి 1 కప్ లిక్విడ్ అయితే వచ్చేసిందండి. ఇదేనండి స్కిన్ టోనర్. ఇప్పుడు మనకి స్కిన్ టోనర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మిగిలిన ఇది ఉంది కదండి పీలు, దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. అలాగే స్కిన్ టోనర్ కూడా చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చల్లారిపోయింది. నేను ఇప్పుడు మిక్సీకి పట్టేస్తున్నాను. ఇలా చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి మిక్సీలో. ఈ పేస్ట్ని ఇంకా ఈ స్కిన్ టోనర్ని ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. స్కిన్ టోనర్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాల్సినవి యాడ్ చేసేసుకుందాము. ఏం లేదండి, విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంది కదా, అవి 2 తీసుకోండి. ఇవి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి, లేదంటే పార్లర్ ఐటమ్స్లో అవైలబుల్గా ఉంటాయి. అదే పార్లర్ ఐటమ్స్ అమ్ముతారు కదండి, అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇట్లాగా 2 క్యాప్సిల్స్ మనం కట్ చేసుకొని దీంట్లో ఆయిల్ లిక్విడ్ అనేది పోసేసుకోవాలన్నమాట. ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదండి, అందుకే ఈ నార్మల్ బాటిల్లో అయితే పోసుకున్నాను. మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ ఉంటే మనం స్కిన్కి స్ప్రే చేసుకోవచ్చు స్కిన్ టోనర్ని. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్యాక్ మనం ట్యాన్ ఎక్కువగా ఉన్నా, ఇంకా మనకి ఇక్కడ చేతుల దగ్గర ముడుకుల దగ్గర బ్లాక్గా ఉంటుంది కదండి మచ్చలాగా, అక్కడ చక్కగా మెడకి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చండి. అంటే మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ అయితే వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత చక్కగా మసాజ్ లాగా చేసుకొని మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్యాక్ కానీ ఇంకా స్కిన్ టోనర్ కానీ మనకి ఐస్కి తగలకూడదండి. ఒకవేళ బై మిస్టేక్ తగిలినా సరే ప్రాబ్లం ఏమి ఉండదండి, జస్ట్ కళ్ళు మండుతాయి అంతే, ఇంకా అంతకు మించి ప్రాబ్లం ఉండదు.
చూడండి ఇక్కడ నేను వాష్ చేసేసుకున్నాను. మీకు రిజల్ట్ వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను ఫిల్టర్స్ ఏం యూజ్ చేయలేదండి. నాకైతే రిజల్ట్ కనిపిస్తుంది బాగానే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువగా మనీ పెట్టలేదండి. జస్ట్ మనం క్యాప్సిల్ ఒక్కటే వేసాము. అదే మనీ పెట్టి కొనుక్కోవాలి. అది కూడా 5 రూపీస్ ఎంతో ఉంటుంది అంతే. ట్రై చేయండి, తప్పేముంది. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఇప్పుడు మనం ఈ విటమిన్ సి టోనర్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ టోనర్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఈ టోనర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే నేను చెప్పాను కదండి, స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే గనక మనం స్కిన్ మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అది అవైలబుల్ గా లేదు కాబట్టి బాటిల్లో ఒక 2 డ్రాప్స్ అయితే వేసుకొని నేను అప్లై చేసుకుంటున్నాను. నాకైతే చాలా బ్రైట్ గా అనిపించింది, ఫ్రెష్ లుక్ అనిపించింది. ఈ టోనర్ వల్ల మన స్కిన్ కి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందండి. అండ్ స్కిన్ బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.